హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్కి ఉపయోగపడేటట్లు మనం మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే 40 to 50 మోడల్ పేపర్స్ అయితే మనం ఎగ్జామ్ అయ్యేంత వరకు అయితే చూసుకుందాం. ఈరోజు చూసుకుంటే సెకండ్ మోడల్ పేపర్ అయితే చేద్దాము. దీనికి సంబంధించి మొత్తం నేను ఒక ప్లేలిస్ట్లో పెడుతున్నాను. ఆల్రెడీ మోడల్ పేపర్ 1 అయితే చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని అయితే చూడొచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్లు అనేటివి ఏ వీడియో అయినా సరే ఆ వీడియో కిందనే మీకు పీడిఎఫ్స్ కూడా లభిస్తాయి, ఫ్రీగానే లభిస్తాయి. డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది రాదు మీకు. సో నేను అక్కడైతే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, ఏఎన్ఎం, విఆర్ఓ మోడల్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తీసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలోని కొండాపురం మండలంలో ఉంది? క్వశ్చన్ ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను, మీరు ఆన్సర్ గెస్ చేయండి. కామెంట్ కూడా చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే గెస్ చేయండి అట్లీస్ట్. సో ఆన్సర్ చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లాలో ఉంది ఫస్ట్ ఆప్షన్. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాపట్నం పోర్ట్ వద్ద ఫ్లోటింగ్ ఎల్ఎన్జి ఇంపోర్ట్ టెర్మినల్ను నిర్మించాలని ఏ ప్రభుత్వ రంగ చమురు రిఫైనింగ్ అలాగే ఇంధన మార్కెటింగ్ సంస్థ నిర్ణయించింది? సో ఆన్సర్ చూసుకుంటే భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో అక్షరాస్యత పెంపే లక్ష్యంగా ఏ రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థులే తమ కుటుంబ సభ్యులకు అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ, నాయనమ్మలు కానీ చదువు చెప్పి అక్షరాస్యులను చేసే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది? సో ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. ఓకేనా, థర్డ్ ఆప్షన్ తెలంగాణ. పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల రంగాల్లో ఎంతకు మించి పిలిచే టెండరు పత్రాలను ముందుగానే న్యాయ సమీక్షకు పంపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించింది? సో ఆన్సర్ చూసుకుంటే 100 కోట్లు, సెకండ్ ఆప్షన్. కర్ణాటకలోని మైసూర్లో ఉన్న ప్రతిష్టాత్మకమైన ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఏ నగరానికి తరలించాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఇటీవల నిర్ణయించింది? సో ఆన్సర్ చూసుకుంటే నెల్లూరు జిల్లా. సో నెల్లూరు జిల్లాకి ఎందుకు పోతుంది అని డౌట్ రావచ్చు మీకైతే, ఎందుకంటే మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆ జిల్లాకు చెందిన వ్యక్తే కాబట్టి. సో ఆ విధమైన ఏదైనా నిర్ణయం అయితే తీసుకొని ఉండొచ్చు, మనకైతే తెలియదు. నేను చెప్తున్నాను జస్ట్ మీకు గుర్తుండడానికి. నగదు అక్రమ చలామణి చట్టం అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా 2019 సెప్టెంబర్ 23న ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ చూసుకుంటే జస్టిస్ సునీల్ గౌర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వైఎస్ఆర్ పెళ్లి కానుక ద్వారా షెడ్యూల్ కులాలు వధువులకు ఆర్థిక సహాయాన్ని 75,000 నుంచి ఎంతకు పెంచారు అని చూసుకుంటే మనకు ₹1,00,000 అయితే పెంచడం జరిగింది. మీకు నేను ఇచ్చిన పీడిఎఫ్లో ఆన్సరు సెకండ్ ఆప్షన్ ఉంటుంది, కరెక్ట్ చేసుకోండి. ₹1,00,000. అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ₹1,25,000. మహిళలు, బాలలపై జరిగే క్రూరమైన లైంగిక నేరాలు సత్వర విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏది? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దిశా చట్టం, థర్డ్ ఆప్షన్. నియమానుసారం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ల చైర్మన్లు ఎన్ని సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు? సో ఎన్ని సంవత్సరాలు అని చూసుకుంటే 3 సంవత్సరాలు, ఫస్ట్ ఆప్షన్. కొన్ని సందర్భాల్లో కొన్ని అంతస్తుల విచలనం చెందిన వ్యక్తి సమాజంలో అన్ని ప్రమాణాలను ఉల్లంఘిస్తాడని చెప్పలేం. ఈ వాక్యానికి ఒక ఉదాహరణ ఏంటి? సో చూసుకుంటే అవినీతి పరుడైన రాజకీయవేత్త తన తల్లిని గౌరవించే తనయుడు కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నన్ను గురించి నేను అనుకుంటున్నా నేను కాదు, నన్ను గురించి నీవనుకుంటున్న నేను కాదు,
నన్ను గురించి నీవేమని అనుకుంటున్నామని నేను అనుకుంటున్నారో ఆ నేను నేను అని అన్న సమాజ శాస్త్రవేత్త ఎవరు? సో ఆన్సర్ చూసుకుంటే సిహెచ్ కూలే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అంశాలను పరిశీలించండి అని ఇచ్చారు. విద్యా కులాంతర అవివాహాలను ప్రోత్సహిస్తుంది, సంపద అన్వేషణ, ఒకే విధమైన నేర శిక్షా స్మృతి. ఓకే, సో క్వశ్చన్ చూద్దాం. పై వాటిలో కుల వ్యవస్థ బలహీనపడడానికి దోహదం చేయు అంశాలు ఏవి? సో ఏవి అంటే ఆ మూడు అంశాలు కూడా. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోనాస్ అనేది ఏంటి? గ్లోనాస్ అనేది ఏంటి? సో గ్లోనాస్ అనేది రష్యాకు చెందిన నావిగేషన్ వ్యవస్థ. రష్యాకు చెందిన నావిగేషన్ వ్యవస్థ పేరు ఏంటి అంటే గ్లోనాస్. అమెరికాకు చెందిన నావిగేషన్ వ్యవస్థ పేరు ఏంటి అంటే జిపిఎస్. ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నాం కదా జిపిఎస్. చైనా కూడా రీసెంట్గా నావిగేషన్ వ్యవస్థని అభివృద్ధి చేసుకోవడం అయితే జరిగింది. సో చైనా నావిగేషన్ వ్యవస్థ పేరు బేయాడో గుర్తుపెట్టుకోవాలి. డిప్తేరియా వ్యాధి ద్వారా ప్రభావితమయ్యే శరీర భాగం ఏది? సో శరీర భాగం ఏది అంటే గొంతు. జడవాయువులు రసాయన చర్యశీలత చూపకపోవడానికి కారణం ఏంటి? సో ఆన్సర్ చూసుకుంటే వాటి బాహ్య కక్షలు 8 ఎలక్ట్రాన్లు ఉండటం. ఏ కంప్యూటర్తో నడిచే పరికరం ఉపయోగించి జన్యు క్లోనింగ్ను జరపవచ్చు? సో ఆన్సర్ థర్మోసైకర్, సెకండ్ ఆప్షన్. క్రింది వాటిలో సరికానిది ఏది? క్రింది వాటిలో సరికానిది ద్రావణం కేవలం ద్రవ రూపంలోనే ఉంటుంది అనేది సరికాదు, ఫస్ట్ ఆప్షన్. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర దక్షిణ సరిహద్దులను క్రింది వాటిలో గుర్తించుము? సో ఆన్సర్ చూసుకుంటే సాత్పురా పర్వతాలు, నీలగిరి పర్వతాలు. ఆన్సర్ ఆప్షన్ 3. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఇచ్చారు, 2 కరెక్టా కాదా చూడండి అని ఇచ్చారు. లేకపోతే తప్ప, లేకపోతే ఏ మాత్రమే తప్ప, ఆర్ తప్ప. సో ఒకసారి చూడండి. సో ఒక్కసారి మనం దీన్ని గమనిస్తే దక్కన్ పీఠభూమి పశ్చిమం వైపు నుంచి తూర్పు వైపుకి వాలి ఉంటుంది, కరెక్టే. తూర్పు కనుమలు కంటే పడమటి కనుమలు ఎత్తు ఎక్కువ, కరెక్టే. సో ఏ మరియు ఆర్ 2 నిజం. క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ మనం ఒక్కసారి గమనిస్తే తిరువనంతపురం భూమధ్య రేఖకు దూరంగా ఉంటుంది, అలాగే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఓకేనా, భూమధ్య రేఖకు దూరంగా ఉంటుంది. అనంతపూర్ గురించి కూడా చూద్దాం. చూసినప్పుడు మనకు దానికి సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో అనంతపూర్ గురించి చూసుకుంటే ఇక్కడ భూమధ్య రేఖకు దూరంగా ఉంటుంది కానీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, అదే తిరువనంతపురంలో భూమధ్య రేఖకు అది కూడా దూరంగానే ఉంటుంది కానీ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మన అనంతపూర్ చూసుకుంటే భూమధ్య రేఖకు దూరంగా ఉంటుంది కానీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ గ్యాంగ్టక్ చూసుకుంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది, సముద్రం దగ్గరగా ఉండదు, వర్షపాతం తక్కువగా ఉంటుంది గ్యాంగ్టక్లో. జైసల్మేర్లో చూసుకుంటే సముద్రానికి దగ్గరగా ఉంటుంది, శీతోష్ణ స్థితిపై సముద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అంశాలను పరిశీలించండి అని ఇచ్చారు. సో ఆన్సర్ మనం చూసుకుంటే ఇక్కడ ఏ మరియు బి కరెక్ట్. తుంగభద్ర నది ఎగువ మధ్య పరివాహక ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. తుంగభద్ర నది దిగువ పరివాహక ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తుంగభద్ర నది ఎగువ మధ్య పరివాహక ప్రాంతం కర్ణాటకలో, అలాగే దిగువ పరివాహక ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది. ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ 2 కరెక్ట్ కాబట్టి మనకు ఆన్సర్ థర్డ్ ఆప్షన్. మన రాష్ట్రంలో అత్యధిక జాతీయ రహదారులు గల జిల్లా ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగారు. సో ఆన్సర్ చూసుకుంటే చిత్తూరు జిల్లా, థర్డ్ ఆప్షన్. క్రింది వాటిలో అక్బర్ యొక్క నిర్మాణాలు కానివి ఏవి?
క్రింది వాటిలో అక్బర్ యొక్క నిర్మాణాలు కానివి ఏంటి? సో అక్బర్ నిర్మించినవి ఇక్కడ మెయిన్గా గమనిస్తే బులందర్ దర్వాజా మరియు జామా మసీద్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిగ్గా జత చేసిన దాన్ని గుర్తించుము అని ఇచ్చారు. మళ్ళీ మనకి ఇక్కడ ఏ 1 2 3 4 ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే 25th క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏకి 3. ఓకేనా, సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో స్వాతంత్ర భారత్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో 1900 ఏ సంవత్సరం అంటే 1945 ఆగస్టు 23. అలాగే మనకు భారత జాతీయ సైన్యం ఢిల్లీకి పదండి అనే నినాదంతో బర్మా సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించిన రోజు ఎప్పుడు అంటే ఇక్కడ మనకు 1943 అక్టోబర్ 21. కొహిమాలో భారత జాతీయ సైన్యంలో భారత జెండాను ఎగరవేసిన రోజు ఎప్పుడు అని చూసుకుంటే 1944 మార్చిలో. బ్యాంకాక్ నుంచి టోక్యోకు వెళ్తూ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించిన రోజు ఎప్పుడు అంటే 1944 మార్చి 18న. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రమదేవి పాలన కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించిన మార్కోపోలో ఏ దేశస్థుడు? సో ఆన్సర్ చూసుకుంటే మార్కోపోలో ఇటలీ దేశస్థుడు. ఓకే, 24th క్వశ్చన్ నేను కొంచెం రాంగ్ చెప్పాను అనుకుంటున్నాను. సో ఒక్కసారి మీరు వీడియో కంప్లీట్ అయిన తర్వాత పీడిఎఫ్ ఒక్కసారి చూడండి. 24th క్వశ్చన్ ఎగ్జాక్ట్గా మీరు చూడండి, నేను రాంగ్ చెప్పాను అనుకుంటున్నాను 24th క్వశ్చన్ అనేది. ఓకేనా, మీరు పీడిఎఫ్ చూడండి, తర్వాత నేను పీడిఎఫ్ కింద ప్రొవైడ్ చేస్తాను కదా, దాంట్లో చూడండి. వాస్కోడి గామా ఏ విజయనగర రాజు హయాంలో భారతదేశాన్ని సందర్శించాడు? సో ఆన్సర్ చూసుకుంటే సాలువ నరసింహరాయల కాలంలో. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికులు ఎవరు? ఆన్సర్ బార్బోసా డోమింగ్ ఫెయిజ్. మన రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలుపై వేయబడు అధ్యయన కమిటీ ఏది? ఆన్సర్ కోనేరు రంగారావు కమిటీ, థర్డ్ ఆప్షన్. ఏ స్థానిక సంస్థకు ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది? గ్రామ పంచాయతీ. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుని ఎన్నుకునేవారు ఎవరు? ఆన్సర్ మండల ప్రజా పరిషత్లోని ఎంపీటీసీ సభ్యులు. మన రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో ఎవరు? అధ్యక్షులు. రాష్ట్ర శాసనసభలో ఓటింగ్ సమయంలో మిశ్రమ బల నిరూపణ పరీక్ష అంటే ఏమిటి? ఇక్కడ ఆన్సర్ మెజారిటీ స్పష్టంగా లేనప్పుడు ఒకరి కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పుడు గవర్నర్ శాసనసభలో ఆదేశించే ఓటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ చాయిసెస్ గివెన్ బిలో అని ఇచ్చారు. ఒకసారి చూడండి ఇంగ్లీషు. మనకు ఆన్సర్ చూసుకుంటే రామ్ ఈజ్ ఎల్డర్ టు హిస్ బ్రదర్. రామ్ ఈజ్ ఎల్డర్ టు హిస్ బ్రదర్. ఓకేనా, సెకండ్ ఆప్షన్. మనకి ఇక్కడ 34th క్వశ్చన్ ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లలో ఏది కరెక్ట్గా ఉందో చూడమన్నారు. సో 34th దానికి ఆన్సర్ చూసుకుంటే నయాన్ హ్యాజ్ ఎ గ్రేట్ ఫేమ్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఫర్ ద సెంటెన్సెస్ బిలో అని ఇచ్చారు. సో క్వశ్చన్ ట్యాగ్స్ చూడండి. వీ ఏ బ్యూటిఫుల్ హౌస్, వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హౌస్. 35th దానికి 35th ఆన్సర్ చూసుకుంటే డోంట్ వీ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద రైట్ ఆప్షన్ ఇచ్చారు. బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ డాష్ టైప్స్.
based on the structure sentences are of dash types. సో ఆన్సర్ చూసుకుంటే 2 3 types. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ అన్నాడు. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ అన్నాడు. సో ద చిల్డ్రన్ హ్యాస్ నో ఆర్టికల్. ఓకేనా? సో ఫోర్త్ ఆప్షన్, డాష్ చిల్డ్రన్స్ ఆర్ ఫోన్డ్ ఆఫ్ స్వీట్స్ అంటే నో ఆర్టికల్. ద థీఫ్ వాజ్ పుట్ డాష్ బార్స్. ద థీఫ్ వాజ్ పుట్ డాష్ బార్స్ బిహైండ్ బార్స్. ఫోర్త్ ఆప్షన్. 4096 ఘన మూలము మరియు 144 వర్గమూలముల యొక్క మొత్తం ఎంత? మీకు అర్థమెటిక్ అంతా ఎక్స్ప్లెనేషను నేను ఇచ్చే పీడిఎఫ్లో ఉంటుంది. ఆన్సర్ చూసుకుంటే సెకండ్ ఆప్షన్ 28. దత్తాంశం అంతటికి ప్రాతినిధ్యం వహించే కేంద్రీయ స్థాన విలువ ఎంత? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, అంక మధ్య మము. 2400 నందు 7 × 1/2%కు సమానమైంది ఏది? ఆన్సర్ 180, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోల్ ధర 85ను ముందు 4% పెంచి తర్వాత 5% తగ్గిస్తే ప్రస్తుత పెట్రోల్ ధర ఎంత? 42nd క్వశ్చన్. సో ఆన్సర్ చూసుకుంటే 83.98, థర్డ్ ఆప్షన్. 2 పూర్ణ సంఖ్యల మొత్తం 18, అందులో ఒకటి -20 అయినా రెండవది ఎంత? సో ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ మనకు 2 పూర్ణ సంఖ్యల మొత్తం ఇచ్చారు. ఓకే, 18. దాని తర్వాత మనకు అందులో ఒకటి ఇచ్చేశారు -20. సో ఇంకోటి అయితే మనకు తెలియదు. సో ఇక్కడ మనకు ఎక్స్ తెలియాలంటే సో ఈ పక్క నుండి -20ని ఆ పక్క 20 పంపిస్తే ప్లస్ అవుతుంది కదా. సో ఆన్సర్ చూసుకుంటే 2 యాడ్ చేస్తే 38. సో మనకు ఆన్సర్ 38, ఫోర్త్ ఆప్షన్. ఒక శూన్యోంతర పూర్ణకము మరియు దాని తర్వాత సంఖ్యాబలం ఎల్లప్పుడూ భాగించబడేది ఎంత? సో ఆన్సర్ 2తో. సో ఇక్కడ మనకు రీజనింగ్ ఇచ్చారు, ఇంకా డేట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. 45th క్వశ్చన్, ఇక్కడ ఏమొస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయండి అని ఇచ్చారు. సో ఆన్సరు K8 మీకు ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉంది. ఈ క్రింది చిత్రం ఇచ్చారు మనకు. సో అందులో చూసుకుంటే ట్రయాంగిల్ చదువుకున్న వారిని సూచిస్తుంది, సర్కిల్ అనేది పెద్ద వృత్తము ఉద్యోగస్తులను సూచిస్తుంది, అలాగే ఇంకో సర్కిల్ చిన్న వృత్తం చూసుకుంటే వెనకబడ్డ వారిని సూచిస్తుంది. సో ఎంతమంది వెనకబడ్డవారు చదువుకోలేదు అని ఇచ్చారు క్వశ్చన్. ఎంతమంది వెనకబడ్డవారు చదువుకోలేదు? ఎంతమంది వెనకబడ్డవారు చదువుకోలేదు? సో ఇక్కడ మనకు చిన్న వృత్తం చూసుకుంటే వెనకబడ్డ వారిని సూచిస్తుంది అన్నారు, అంటే చిన్న వృత్తం ఇది. ఓకే, సో అందులో చదువుకోని వారు ఎంతమంది అని ఇచ్చారు. చదువుకోని వారు చూసుకుంటే సో ఇక్కడ 11, 3 ఉంది, వీళ్ళిద్దరూ చదువుకున్నారు. ఇక్కడ ఈ 11, 3 మొత్తం 14 మంది చదువుకున్నారు, కానీ ఇక్కడ 17 అలాగే 5 ఉంది. సో వీళ్ళిద్దరూ ఈ 17, 5 మంది చదువుకోలేదు, అంటే 17 + 5 చూసుకుంటే వెనకబడ్డవారు చదువుకోని వారు చూసుకుంటే మొత్తంగా 22. మనకు ఆన్సర్ థర్డ్ ఆప్షన్. A + B అనగా A, B యొక్క సోదరుడు, A/B అనగా A, B యొక్క తండ్రి, మరియు A × B అనగా A, B యొక్క సోదరి. అయితే ఈ క్రింది వాటిలో ఏది M అలాగే P యొక్క పెద్దనాన్న లేదా బాబాయ్ అని సూచిస్తుంది? సో మీకు దీనికి ఆప్షన్ చూసుకుంటే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్లో ఉంటుంది. సో మిగతా 3 క్వశ్చన్స్ 48, 49 అలాగే 50 క్వశ్చన్స్ చూసుకుంటే స్టేట్మెంట్స్ చాలా టైం అయితే పడుతుంది. మీరు కింద PDF డౌన్లోడ్ చేసుకొని స్టేట్మెంట్స్ క్లియర్గా చూసి అర్థం చేసి ఆన్సర్ అయితే చూడండి. అలాగే మీకు కీ పేపర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను,
విత్ సొల్యూషన్స్ ఉంటాయి. సో డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. ఇది మోడల్ పేపర్ 2 అయితే ఇంపార్టెంట్ సంబంధించి మీకు డైలీ 2 పేపర్స్ అయితే మనము చెప్పడం అయితే జరుగుతుంది. పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాదాపుగా 40 నుండి 50 వరకు ప్రొవైడ్ చేస్తాను. ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో ఆ ప్లేలిస్ట్లో మీరు అన్ని చూసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ.